హలో అందరికీ ఎట్లున్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మా విహాన్ బాబుతోటి నా ఈవినింగ్ రొటీన్ ఎట్లుంటుందో ఈ వీడియోలో షేర్ చేసిన. డెలివరీ తర్వాత పొద్దున సాయంత్రం పాలు తాగడం అలవాటు చేసుకున్నా. నాకు అస్సలు పాలు తాగడం అసలే ఇష్టం ఉండదు. కాకపోతే బ్రూ వేసుకొని తాగుతున్నా కాబట్టి ఆ మాత్రం తాగుతున్నా. నేను కాఫీ తాగినా, చాయ్ తాగినా, ఏది తాగినా ఒక బిస్కెట్ అయినా తింటేనే నాకు ఆ చాయ్ తాగిన తృప్తి ఉంటుంది. అందుకే మీకు ఫస్ట్ చూపెట్టిన దాంట్లో తోస్లు వేసుకొని తింటున్నా. ఈ రోజంతా చాలా ఉబ్బరించింది. పొద్దంతా సాయంత్రం వరకు వర్షం పడుతుందేమో అనుకున్నా. నేను ఎక్స్పెక్ట్ చేసిందే అయింది. నైట్ ఫుల్ వర్షం పడింది. ఆ వీడియో కూడా లాస్ట్లో ఒక క్లిప్ యాడ్ చేస్తా చూడండి. మా ఊనికి ఏది అవసరం ఉన్నా, ఏదో తినేది ఇవ్వడానికైనా, వాడు ఏమన్నా ఆడుకోవడానికి బొమ్మలు కావాలైనా ఇట్లా గుంజుకోపోతాడు. అది డ్రెస్ అయినా, చీర అయినా, ఏదైనా సరే పట్టుకొని గుంజుకోవడం ఒకటే తెలుసు వానికి. అందుకే వానికి బిస్కెట్లు కావాలని చెప్పి నన్ను తీసుకురా అమ్మ రా అని ఇట్లా గుంజుకోపోతుండు. పిల్లలు ఏం అబ్జర్వ్ చేస్తారా అనుకుంటాం కదా. చూడు మావాడు మనం గ్యాస్ ముట్టించేది చూసి వాడు అంటిస్తాడట. లైటర్ తీసుకొని గ్యాస్ ముట్టిస్తా అమ్మ చూడు చూడు అని నాకు చెప్తున్నాడు. ఇంకా నేను చూస్తలేనని చెప్పి నన్ను బాల్కనీలో ఉంటే నన్ను పిలిచి మరీ చూపిస్తున్నాడు. నేను ఇట్లా ముట్టిస్తున్నా చూడు చూడు అని. ఈ మధ్యలో మావాడు బిస్కెట్లు తినడానికి ఎగబడ్డాడు. మరి మావాడే ఇట్లా తింటుండా, వేరే పిల్లలు కూడా ఇట్లా తింటారా? ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఆ న్యూట్రిచాయిస్ బిస్కెట్లు బాగా నచ్చినాయి వానికి. సత్తుకుంటాయి. ఇవి ఎంత ఉంటాయా అని నేను తిని చూసినా అసలు ఏం బాగుంటాయి. చాయ్లు అద్దుకొని తిన్నా కూడా ఏం మంచిగా ఉంటాయి, సప్పగా ఉంటాయి. ఎన్ని బిస్కెట్లు అయినా అంత ఈజీగా తినేస్తాడు వాడు. ఖుషి టీవీలో మధ్యాహ్నం 3 గంటల నుండి ఇంకా సాయంత్రం 7 గంటల వరకు వాని మంచి టైం అది. వానికి నచ్చిన బొమ్మలు వస్తాయి. మధ్యాహ్నం 3 గంటలకు పంచతంత్ర నీతి కథలు వస్తాయి. తర్వాత మహాగణేష వస్తుంది. మా వాడు ఖుషి టీవీ చూసినప్పటి నుండి మాకు అలా ఏం ప్రోగ్రామ్స్ వస్తాయి, ఏ టైం నుండి ఏ టైం వరకు వస్తాయి అన్నీ తెలిసిపోయినాయి. పేరుకే ఖుషి టీవీ పిల్లల ఛానల్ అంటారు కానీ భలే ఉంటాయి బాల ప్రోగ్రామ్స్. లిటిల్ కృష్ణ, హైడి, మహాగణేష ఇవి బాగుంటాయి. నేను కూడా వాడు చూస్తే అట్లే బీరిపోతా. నాకు కూడా చాలా ఇష్టం ఆ బొమ్మలు. సాయంత్రం అయిందంటే ఈ దోమలతో పెద్ద తలకాయ నొప్పి. మా పొట్టోనికి నేను వాడు సేమ్. నాకు దోమలు కరుస్తాయి నూరుతా, వాడు కూడా అంతే. ఒక్క దోమ కరిచింది అనుకో అమ్మ 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 అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఆ దోమ కరిచిన ప్లేస్ని. ఈ గ్యాప్లో వాళ్ళ నాన్న వచ్చేసిండు. వస్తూ సొరకాయ తెచ్చినట్టున్నాడు. రాగానే వానికి సొరకాయ ఇస్తే ఇంకా ఆ సొరకాయతో ఆడుతుండు. ఎన్ని బొమ్మలు ఉన్నా వేస్ట్ ఈ పోరగాళ్ళతోటి. ఈ కూరగాయలు, ఈ తట్టలు, తాంబాలాలు, చెంబులు, గిలాసులతో ఆడతారు. మా పొట్టోడ ఇట్లా ఉన్నాడా, మరి అందరి పోరగాళ్ళు అట్లనే ఉన్నారో నాకు తెలియదు కానీ మా ఓడైతే తట్టల గుంజుకొస్తాడు. ఆ తట్టలు నిలబడి ఆడుతూ ఉంటాడు. పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అబ్బా. అసలు మా ఓడైతే చెడుగు అంటారు చూసినావా, ఆ చెడుగు లెక్క తయారైండు. అస్సలు ఇంటలేడు. అక్కడ కనిపిస్తుంది కదా ఆ 3 స్టెప్స్, ఆ పైన వెక్కి ఆ పైన మొత్తం చదురుతుండు. ఇక వాళ్ళ నాన్న వచ్చిందంటే ఆయనను ఉండనియడు, కూర్చొనియడు, బాత్రూమ్ కూడా పోనీయడు, ఎంబడే తిరుగుతాడు. ఇప్పుడు మన బాధ ఏంటంటే బయటకు తీసుకోవాలి. బయటకు పోదాం అని చెప్పి ఆయన నొర్రిస్తుండు, ఏడుస్తుండు. బయటకు పోతే ఒక దగ్గర ఉంటాడా, ఉండడు. ఊరుకుడు. అందరు పోరగాళ్ళు ఒక దగ్గర ఆడుతుంటే మా వాడు ఒక దగ్గర ఆడతాడు. దోమలు ఎట్లా కలిసినాయి చూడు వానికి. ఇంకా అంత దద్దులు వచ్చినాయి అనుకో ఇక చూపిస్తూ ఉంటాడు. అమ్మ ఆయ అనుకుంటా. ఇప్పుడు జనరేషన్ పోరగాళ్ళు ఎంత షార్ప్ ఉన్నారంటే అబ్బా ఇట్లా చూస్తే ఇట్లా పట్టుకుంటున్నారు. మన జనరేషన్లో అయితే ఏడ కూర్చోబెడితే అన్నీ కూర్చున్న మొద్దులలే కానీ అమ్మో ఇప్పుడు పిల్లలు మాత్రం చాలా షార్ప్. మా పొట్టోనికి కార్కి సరికే బైక్కి సరికే. వాడు కార్లో పోదామని ఏడుస్తాడు ఏమైనా. అట్లా అని చెప్పి బైక్ కీస్ ఇచ్చినాం అనుకో ఇది కాదు అంటాడు. వేరేకి అని చూపిస్తాడు. మనకి ఇంకా మాటలు రావు. కాకపోతే సైకిల్తోటే చెప్పేస్తాడు ఇది కాదు అని చెప్పి తలకాయ అడ్డం ఊపుతూ ఉంటాడు. చూడగానే ఉన్నాడు. మా బ్లాక్ ముందే పార్క్ ఉంటుంది. అలా సాయంత్రం కాగానే పిల్లలందరూ వచ్చి ఆడుకుంటారు. ఇక వాని పానం అంతా ఆనే ఉంటుంది. ఇప్పుడు పిల్లలు వచ్చి ఆడుతూ ఉన్నారు. అందుకే వాని పానం అంతా ఆనే ఉంది. అందుకే పోదాం అని చెప్పి వాళ్ళ నాయన గుంజుకోబోతుండు. వానితో పార్క్లో పోదామని అంటే వానికన్నా డబుల్ ఊరకాలి మేము. అందుకే నేను మా అత్తమ్మ అసలు ధైర్యం చేయము. పోతే ఆయన వాళ్ళ నాన్నతోటే పోతాడు. నేను పోను వాడు ఒక దగ్గర ఆడని చెప్తుంటే మా అత్తమ్మ తీసుకోవో జర మైండ్ రిఫ్రెష్ అవుతుందని చెప్తుంది. సరే పోనీ పొద్దున్న తింట్లు ఉంటాడు కదా తీసుకుపోదామని చెప్పి తీసుకుపోయినాం అనుకో పాపం అని కథం. పార్క్లో పోయిన తర్వాత మంది మనల్ని చూసి పాపం అంటారు. వాడు చేసే చేష్టలకు ఉరుకుతాడు. గడ్డి తెలియదు, కట్టెలు తెలియదు, ముళ్ళులు తెలియదు, ఏం తెలియదు. వాళ్ళకు ఉరుకుతూనే ఉంటాడు. వానికేమో తెలియదాయే, వాని ఎంబడి మనం ఉరకన్నాయి. మొత్తానికి వాడు ఒర్రి బంద్ చేసే టైంకి మొత్తం వెదర్ అంతా ఇట్లా కూల్ అయిపోయింది. రెడ్డిష్గా వచ్చేసింది. ఈ వీడియో ఎట్లా కనిపిస్తుందో కానీ మొత్తం ఇట్లా రెడ్ కలర్లో ఉండే వెదర్ అంతా. వర్షం పడే సూచనలు వస్తున్నాయి. పిల్లలు చూసిర్రా పార్క్లో ఎట్లా ఆడుతున్నారో. ఇక వాళ్ళని చూసి వాని పానం అంతా కొట్టుకుంటుంది. పోదామని.
కొన్ని ఆట వస్తువులు ఉన్నాయి, వాటితో అస్సలు ఆడనే ఆడడు. చూసారు ఎట్లా గడ్డి ఉందో, ఆ గడ్డిలో కొరుకుతాడు, అటు ఉరుకుతాడు, లేకపోతే రోడ్డు పైన కొరుకుతాడు. ఇంకా ఉరుకుడు అని ఆట అంటే ఉరకడమే అంతే. మొన్న గిట్లనే ఏడుస్తుందని చెప్పి పార్క్లో తీసుకుపోతే కట్ట పట్టుకొని పోయిండు. ఒక పిల్లగానే కట్టతో డమ్మను ఉతికిండు. వాడు వీనికన్నా పెద్దోడు, వాడు ఒకటే ఏడుపు. అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి లొల్లి పెట్టిర్రు అనుకో కథం ఇక అని చెప్పి భయమైంది. పిల్లలు చేయబట్టి పెద్దల లొల్లి అవుతుందని చెప్పి ఇదే అంటారేమో. వానికి తెలియదు అయ్యే పాపము. వీడు కొట్టేదాకా వాడు చూసుకోలే పాపము, లేకపోతే వాడు ఊరుకునేమో. కానీ వీడు వెనకాల నుండి పోయి ఆయనతో కొట్టిండు. అట్లా ఉంటుంది మరి చిన్నపిల్లలతోటి. మా ఇంటి ముందైతే కొబ్బరి చెట్టు మస్తు పెద్దగా ఉంటుంది, మస్తు కాయలు అయినాయి. మొన్న 50 కాయల వరకు తెంపారు. ఫుల్ కాయలు అబ్బా, పండ్లు కాయలు అన్నీ మాకు ఏం కుదవలేదు. ఇక్కడ మామిడి పండ్లు, పనస పండ్లు, సపోటా పండ్లు ఇవన్నీ ఉంటాయి. ఇక సాయంత్రం కాగానే మొత్తం గాలిదుమారం లేచింది. ఈ గాలిదుమారం పెద్ద చెట్లు ఉంటాయి కాబట్టి ఇంక అందరూ ఏం చేస్తారంటే కార్లు తీసి ఆ గ్రౌండ్లో పెట్టేస్తారు. మొన్న ఏమైందంటే ఇట్లనే పెద్ద గాలి లేసింది, పెద్ద చెట్లే పడిపోయినాయి. ఇంకా ఒకరిదైతే కొత్త కారు క్రెటానో ఏదో, ఆ కారు పైన మొత్తం పెద్ద చెట్టు, 2-3 ఇట్లా పట్టుకున్నా అందదు, అంత పెద్ద చెట్టు ఆ గాలికి కూలిపోయింది. ఆ కారు మీద పడ్డది, గతం కారు తుక్కు అయిపోయింది. అందుకే భయానికి అందరికీ కొంచెం గాలి స్టార్ట్ అయినా కూడా ఇంకా పోయి ఆ పార్క్లో పెట్టేస్తారు. కార్లో మా ఆయన కూడా పోయి పార్క్లో పెట్టేసి వచ్చింది. ఎందుకైనా మంచిది, మళ్ళీ వర్షం స్టార్ట్ అయితే పోలేమని చెప్పి. అప్పటికే ఉరుములు మెరుపులు స్టార్ట్ అయిపోయినాయి, పెద్ద గాలిదుమారం వచ్చేసింది. ఆల్రెడీ మా కార్తో పాటు 2 పెట్టేసిర్రు ఆల్రెడీ కార్లో. ఎందుకంటే కొంచెం సెక్యూర్ ఉంటుంది కదా, అసలే మన అరక సంసారాలు. అసలే కష్టపడి కొనుక్కున్న కారు అయితే మన అయిందనుకో పెద్ద బాధ. అందుకే ముందు జాగ్రత్తగానే ముందే పెట్టేసిండు కారు. అయినా అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది పెద్దగా, మంచిగానే పడ్డది, ఎక్కువనే వర్షము. ఇప్పటిదాకా పడుతుంది. ఈ గ్యాప్లో మా జాన్వి గారు లేచేసిండి, ఆమెకు పాలిచ్చి పడుకోబెట్టిన. ఈ వీడియో ఇంతే. ఇంకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.